నాకు తెలిసి మొన్న బట్టి గారు గాని శ్రీధర్ బాబు గారు గాని ఇక్కడ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వచ్చి ఉంటారు. ఎప్పుడు ఒక 2-3 నెలల క్రితం. అరే మనం చదువుకున్నాం కదరా భయ్ ఇదే కాలేజ్ లా. ఈ చదువుకున్న రోజుల్లో మనం ఇట్లనే కూర్చొని మంచిగా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఇట్లనే కూర్చొని మంచిగా చదువుకున్నాము. సో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ యూనివర్సిటీలో బట్టి విక్రమార్క గారు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి ఇందులోనే చదువుకోరు. అందుకే మాటికి ఒత్తి చెప్తా ఉన్నా. అంటే వాళ్ళు పూర్వ విద్యార్థులే కదా, వాళ్ళ అల్యూమినియే కదా, వాళ్ళు ఎంత ఇప్పుడు మంత్రులైతే మాత్రం మరి ఈ కాలేజ్ లో చదివినోలే కదా. మరి దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళిద్దరి పైన ఉంది కదా. మరి వాళ్ళిద్దరు చప్పుడు చేస్తలేరు, కిమ్ అంటలేరు, కై అంటలేరు, ఏమంటలేరు. మరి ఏమనకపోతే మాకు ఎక్కడొస్తుంది డౌట్. నాకు తెలిసి వాళ్ళిద్దరు కూడా మార్నింగ్ వాక్కో ఈవినింగ్ వాక్కో సరదాగా వచ్చినట్టున్నారు. ఇక్కడ వచ్చి ఇట్లనే కూర్చొని అన్న ఏమన్నా నెక్స్ట్ 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాదిగా, కాంగ్రెస్ అధికారంలోకి రాదు, మనం ఏదో ఒకటి వెనకాల కొద్దిగా వేసుకొని దోచుకోవాలనే. మరి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయేమో తెలియదు కానీ ఈ గచ్చిబౌలి సాక్షిగా 400 ఎకరాలు లిటిగేషన్లు ఉంది కదా. మరి మనమే దీని ఇనిషియేటివ్ తీసుకొని రేవంత్ రెడ్డికి చెప్దాము. రేవంత్ అన్న తమ్మి ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియవు, కానీ మనం వెళ్ళిపోయే లోపల కొన్ని వేల కోట్ల వెనకాల వేసుకోవాలి మనం కూడా. అందుకే మేము చదువుకున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఉన్నాయి. దీని చుట్టూ కూడా ఐటీ పార్క్ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాని గనక మనం ఆక్షన్ పెడితే కొన్ని వేల కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రేట్ పలుకుతుందని చెప్పి బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పు ఉండొచ్చు. ఎందుకని ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి ఆయనే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరికి, శ్రీధర్ బాబుకి ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో తెలుసు. జింకలున్నాయా గుంటనక్కలు ఉన్నాయా శ్రీధర్ బాబుకి తెలుసు. జింకలున్నాయా గుంటనక్కలు ఉన్నాయా అని చెప్పి బట్టి విక్రమార్క గారికి తెలుసు. వీళ్ళిద్దరికీ తెలుసు. మరి తెలిసే వాళ్ళు అడ్డుకోవట్లేదు అంటే దాని అర్థమైంది. ఈ జిల్లా మంత్రి ఎవరండి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రి ఎవరండి, దుద్దిల్లా శ్రీధర్ బాబు. మరి దుద్దిల్లా శ్రీధర్ బాబు జిల్లా మంత్రి అయి ఉండి ఆయన చదువుకున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి 400 ఎకరాలు ఆక్షన్ పెట్టమని బట్టి విక్రమార్క, దుద్దిల్లా శ్రీధర్ బాబు ఇద్దరు కలిసి బాగా ప్రేరేపించినట్టు ఉన్నారు. అన్న ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ రాదే అధికారంలోకి, ఉన్నకాడికి దోచుకుందాము. మనం కాంగ్రెస్ అధికారం పోయే వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయే వరకు మనం 40,000 కోట్లు 50,000 కోట్లన్నా హెచ్సియు ద్వారా రాబట్టాలన్నా జస్ట్ పైన పట్టారం లోడలొట్టారము. ఏం చేద్దాము, 400 ఎకరాలు కంపెనీలకు అమ్మినట్టు ఆక్షన్ పెడదాం. అందులో మళ్ళా కంపెనీల ద్వారా డీల్ మాట్లాడుకుందాం. 300 ఎకరాలు కంపెనీలకు, 100-150 ఎకరాలు ఈ దుద్దిల్లా శ్రీధర్ బాబుకు, బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకు, వీళ్ళందరూ కూడా సమానంగా పంచుకోరు అనుకోండి. ఎవరికి తెలియదు కదా, ఇష్యూ డిజాల్వ్ అయిపోతుంది. సో నాకు అనిపిస్తుంది అట్లా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు పూర్వ విద్యార్థులుగా వాళ్ళకి పూర్తి బాధ్యత ఉన్నది. వాళ్ళు గౌరవమైనటువంటి హోదాలో ఇప్పుడు మంత్రులుగా ఉండుకుంటూ మరి ఇదంతా కూడా ప్రేరేపిస్తున్నారు. మరి జిల్లా మంత్రి ఎవరు ఇక్కడ? దుద్దిల్లా శ్రీధర్ బాబే. మళ్ళా జిల్లా మంత్రి ఆయనే, ఐటీ మంత్రి ఆయనే. మరి రేవంత్ రెడ్డి గారికి చెప్పిరేమో 20 సంవత్సరాలు కాంగ్రెస్ రాదు దొరా, మనం ఉన్నకాడికి దోచుకుందాం, మంచిగా బిందాస్ గుందాం, మనకి ఎందుకు విద్యార్థులని పోలీసులను పెట్టి కొట్టిపిస్తే వాళ్ళకి అట్లాగే కొట్టక చాలా రోజులైంది. కొట్టి వాళ్ళే సైలెంట్ అయిపోతారు, భయపడి వెనకడిగేస్తారు, అడిగేటోళ్ళు లేరు, ఏం లేదు, మనం ఇష్టం వచ్చినట్టు దోచుకుందాం అని చెప్పి మరి మీరిద్దరే పోయి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పిండ్రా అన్న డౌట్ కూడా వస్తుంది. మరి మాకు ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోతే, మీకు ఏమైనా గౌరవం ఉంటే మీరు చదువుకున్న యూనివర్సిటీ మీద తక్షణమే విద్యార్థులను పిలిపించుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ఆక్షన్ ఆపండి. దేశంలో రాష్ట్రంలో ఎక్కడ భూములు లేవు మీకు ఆక్షన్ పెట్టడానికి. ఇదే ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే వేల కోట్లు పలుకుతున్నాయి. హాట్ కేక్ ల్యాండ్ వదలడం మీకు ఇష్టం లేదు, అందుకే అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది.